ఈరోజు నా స్టైల్లో పాస్తా ఎలా చేస్తానో చూపిస్తాను. క్యాప్సికమ్, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, క్యారెట్ ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. చక్కగా పక్కనైతే చక్కగా వాటర్ పెట్టుకుని అది బాయిల్ అయిన తర్వాత కొంచెం ఉప్పు, అలాగే దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పాస్తా అయితే ఉడికించుకుంటున్నాను అనమాట. పక్కన బాండీలో ఆయిల్ వేసి చక్కగా అది మరిగిపోయిన తర్వాత చక్కగా అల్లం, వెల్లుల్లి వేసి చక్కగా ఉడికిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటో, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసి చక్కగా మగ్గించుకొని కొంచెం కారం, సాల్ట్ వేసుకున్నాను. దాంట్లోకైతే నేను చిల్లీ పేస్టు, సోయా సాసు, అలాగే ఈ వెనిగరు, రెడ్ చిల్లీ పేస్టు ఇవన్నీ వేసుకొని చక్కగా వేసుకున్నాను. మా ఇంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను. ఇవి లేకపోయినా పర్లేదు, బాగుంటుంది. ఈలోపు పాస్తా ఉడికిపోయిందనమాట. పాస్తా అయితే చూడండి ఎలా బాగుందో. నేనైతే ఇది నా స్టైల్ అనమాట. నేను ఇంట్లో ఇలాగే చేసుకుంటాను. మీకు ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే అప్పుడప్పుడు తినండి, మైదా కాబట్టి. టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది.